ఒకటి రెండు మూడు నాలుగు లేన్లు స్ట్రైట్కి వెళ్తే డైరెక్ట్ మెక్సికోనే. ఈ రైట్ లైన్ మాత్రం యూఎస్. సో వాడు వెరీ కాషియస్గా చెప్తున్నాడు అనమాట, ఒరే బాబు రైట్ లైన్లో ఉండు, లెఫ్ట్ లైన్లో నువ్వు ఓన్లీ మెక్సికో వెళ్ళాలంటే వెళ్ళు అని. బై ఎనీ ఛాన్స్ పాస్పోర్ట్ లేకుండా లెఫ్ట్ లైన్ వెళ్ళిపోయామనుకో అంతా అస్సామే. పైగా నీకు ఆ వీడియో లాంటి ఒక ఫ్రెండ్ ఉండాలి వెనక్కి తీసుకురావాలంటే. దాంతోపాటు నీకు వీసా, స్టాంపింగ్, పోర్ట్ ఆఫ్ ఎంట్రీ, ఒకటి కాదు రెండు కాదు, రియల్లీ అస్సామే. సో వెల్కమ్ టు మెక్సికో బార్డర్, శాన్ ఎసిడ్రో. ఊరు పేరే విచిత్రంగా ఏదో ఏసిడ్రో అన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఈ బార్డర్లో షాపింగ్ మాల్స్ ఉంటాయన్నమాట. యూజువల్లీ జనాలు ఇక్కడికి వచ్చి షాపింగ్ చేసుకొని అలా బార్డర్ని చూసుకొని ప్యాకప్ చేసుకుని వెనక్కి వెళ్తారు. సో ఇక్కడ బార్డర్ చాలా జనం క్రాస్ చేస్తారు కాబట్టి మనీ ఎక్స్చేంజ్, మెక్సికన్ ఇన్సూరెన్స్ ఇవన్నీ ఇక్కడ అమ్మడానికి స్టోర్స్ కనబడతాయి అన్నమాట మనకి. మెక్సికోలో కూడా బైక్స్ చాలా ఎక్కువగా కనబడతాయి. అది ఇక్కడ కూడా ఒక మన బుట్ట బైక్ కనబడుతుంది. వీడెవడ మెక్సికో నుంచి డైరెక్ట్గా వేసుకొచ్చేసారు ఇక్కడ. సో అంత దగ్గర అన్నమాట. జస్ట్ ఒక వాల్, ఆ వాల్ కూడా చూపిస్తా. అది దాటితే అటు మెక్సికో, ఇటు యుఎస్ అంతే. వీడెవడో ఇటు సిగ్నల్ వేసి అటు సిగ్నల్ వేసి మొత్తానికి నడుపుతున్నాడు. అది కానీ పోలీస్ చూసాడంటే మంచి ఫైన్ వేస్తాడు వాడికి. ఈ ఏరియా లాస్ అమెరికాస్ ప్రీమియం అవుట్లెట్ మాల్ ఏరియా అనమాట ఇది. ఇక్కడ అన్ని బ్రాండెడ్ కంపెనీ అవుట్లెట్స్. బేసిక్గా మీరు ఏమనుకుంటారంటే ఇది బార్డర్లో ఉంటుంది కాబట్టి మెక్సికన్స్ ఏమనుకుంటారంటే ఇక్కడ మంచి క్వాలిటీ ఉన్న బట్టలు దొరుకుతాయి, అమెరికన్స్ కాబట్టి ఇక్కడ అమ్ముతారు అని ఇక్కడి నుంచి తీసుకెళ్తారు అనుకుంటారు. అదే యూఎస్ వాళ్ళు ఏమనుకుంటారంటే మెక్సికో బార్డర్ కాబట్టి మెక్సికో నుంచి చీప్ బట్టలు వస్తాయి, ఇక్కడికి వెళ్తే తక్కువ రేటుకే మనం మంచి బట్టలు తీసుకోవచ్చు అన్న మైండ్ సెట్తో వచ్చి ఇక్కడ షాపింగ్ చేసుకుని వెళ్తారేమో అని నా అభిప్రాయం. అదే మనం షాపింగ్ చేస్తే బైక్ నిండిపోదా. ఇవన్నీ మెక్సికో కార్లు పోయా. ఆ నంబర్ ప్లేట్ చూడు బ్లాక్ కలర్లో ఉంటుంది. మన కాలిఫోర్నియా అయితే పైన కాలిఫోర్నియా అని ఉంటుంది అనమాట. ఇక్కడ స్టేట్స్ పేరు ఉంటుంది. వీళ్ళకి కొంచెం డిఫరెంట్గా ఉంటాయి. మన ఆ కార్ నెంబర్ ప్లేట్ బట్టి చెప్పేయచ్చు ఇది యుఎస్దా లేకపోతే మెక్సికోదా అని. మరి ఎందుకు ఆలస్యం, మన బండి పార్క్ చేసి బార్డర్కి వెళ్ళిపోదాం. లెట్స్ గో. సో ఇది బార్డర్ చూసారా, ఇన్ని కార్లు క్రాస్ చేస్తున్నాయో, కార్లు, బైకులు. ఇది వన్ వే. నెక్స్ట్ ఇది వాల్, మన ఫేమస్ వాల్ అనమాట. ఈ వాల్ అటు స్టెప్ వేస్తే మెక్సికో, ఇటు స్టెప్ వేస్తే అమెరికా. ఇక్కడ నుంచి మనకి మెక్సికో కనబడుతుంది. అది ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. అదిగో అక్కడ కనపడేది మెక్సికో సిటీ. యుఎస్ఏ ఇవాళ ఇల్లులో ఒక్క దానిపైన ఒకటి కట్టేసిన మళ్ళీ దగ్గర ఉంటాయి ఇల్లు. ఇది వన్ ఆఫ్ ద బిజియెస్ట్ బార్డర్ యుఎస్ మెక్సికో బార్డర్ అనమాట. ఇక్కడ అవర్స్ నుంచి డేస్ దాకా కొన్ని రోజులు ఇంటిగ్రేషన్ పట్టిన రోజులు కూడా ఉన్నాయి. సో దట్స్ వై ఇట్స్ బట్ బిజీ బార్డర్ క్రాసింగ్. ఇక్కడ బస్సులు వచ్చి జనాలు డ్రాప్ చేస్తే ఇక్కడ నుంచి కూడా మనం బార్డర్ క్రాస్ చేయొచ్చు. మెక్సికో యుఎస్ఏ. యా, మనం ఐదర్ వాక్తో బార్డర్ క్రాస్ చేయొచ్చు, లేదా కార్లు, బస్సులు, బైక్స్ వీటితో కూడా క్రాస్ చేయొచ్చు. ఆ సైడ్ మెక్సికో ఫ్లాగ్ మనకు కనబడుతుంది, పెద్ద ఫ్లాగ్ అనమాట. ఈ సైడ్ అమెరికన్ ఫ్లాగ్, ఆ సైడ్ మెక్సికో ఫ్లాగ్. మెక్సికో అది ఒక్క చిన్న బార్డర్, లైఫ్ స్టైల్, కల్చర్ మొత్తం చేంజ్. మనకి అక్కడ కనపడేదే మెక్సికన్ ఫ్లాగ్. అది బ్యాక్గ్రౌండ్ ఫ్లైఓవర్, ఆ బిల్డింగ్స్ అవన్నీ కూడా మెక్సికోలోనే ఉన్నాయి. సో అంత క్లోజ్ అనమాట. మనం ఇక్కడ ఫ్లైఓవర్ మీద నుంచి, యూఎస్ ఫ్లైఓవర్ మీద నుంచి చూస్తే మనకి హోల్ మెక్సికో ఒక క్లియర్ పిక్చర్ వస్తుంది, ఎస్పెషలీ ద అదర్ సైడ్ ఆఫ్ సిటీ. ఇది వాల్ భయ్యా, ఇది బీచ్ దాకా వెళ్ళిపోతుంది వాల్. ఇది పక్కన మెక్సికో ఫ్లైఓవర్స్. సో ఈ వాలు కొంత కాన్స్పిరసీ ఏంటంటే ఈ బార్డర్ నుంచి అమెరికన్ బార్డర్కి టనల్స్ ఉన్నాయని కొన్ని పట్టుకున్నారు, ఇంకా కొన్ని మిస్టరీగానే ఉండిపోయినాయి. ఇది రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ నడిచి బార్డర్ క్రాస్ చేసే జనం వీళ్ళందరూ లైన్లో ఉన్నారు. ఈ బార్డర్లో 2-3 ఫ్లైఓవర్స్ ఉన్నాయి. ఆ ఫ్లైఓవర్ ఎక్కితే మనకి క్లియర్ విజిబిలిటీ అప్ సైడ్ మెక్సికో, ఈ సైడ్ యుఎస్ కనబడుతుంది అనమాట. యా, ఎంత డిఫరెన్స్ ఉంటుందంటే డిఫరెంట్ కల్చర్, డిఫరెంట్ పీపుల్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్. యా, 2 వెరైటీస్ ఒకే చోట చూడడానికి.
Yeah, you wanna go to the party? లెట్స్ Last America. గో టు ద మాల్. ఇక్కడ దాకా కొంతమంది ట్రైన్లో కూడా రావచ్చు అనమాట. శాండియాగో నుంచి మెక్సికో బోర్డర్ దాకా ట్రైన్ కూడా ఉంటుంది. ఆ ట్రైన్ సదుపాయం ఉపయోగించుకుని కూడా వచ్చి బోర్డర్ క్రాస్ చేయొచ్చు, లేదా షాపింగ్ చేసి మళ్ళీ ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇంకా ఆలస్యం ఎందుకు, ఇంకొక గ్లిమ్స్ షాపింగ్ది చూసేద్దాం.